కోరికలను సైతం తన పాటతో మైమరిపించగల గాన గంధర్వులు, సేవా తత్పరులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారైన శ్రీ సిహెచ్ శ్రీనాథరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సరస్వతికి నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ చంద్రకుమార్ గారికి, సభా నిర్వహణలో తనకు తానే సాటి నిర్వహించినటువంటి మిత్రులు రఘువీర్ ప్రతాప్ గారికి, చిత్రకారులు దాస్ గారికి, మోహన్ రావు గారికి, వేదిక నిర్వహించేటువంటి తదితర పెద్దలకు, ఈనాటి కార్యక్రమం రథసారథి మా లలిత గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చంద్రకుమార్ గారి మొట్టమొదటి ప్రసంగం విన్న రోజు నుంచి నేను వారికి వేదాభిమాని అయిపోయాను. వారు వచ్చేటువంటి ప్రతి వచ్చి వారి ప్రసంగాన్ని వింటూ నాకు ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడే మీరు విన్నారు వారి ప్రసంగంలోని మహత్తు. ఎవరైనా ఈ పబ్లిష్ ఉంటే వారు చేసినట్టు ప్రతి ప్రసంగం కూడా ఒక నిఘంటు ప్రసంగాలన్నీ ఒక సంకలంగా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందుబాటులో చాలా బాగుంటుందని ఆలోచన ఉంది. పురాణం చెప్పాలంటే గత కార్యక్రమంలో రవీంద్ర పార్కులో చక్కని సెట్ ఇచ్చారు. ఆయన దైవాన్ని హృదయంతో పూజించండి. నిజంగా ఎంత చక్కని పరిస్థితులు అంటే మరుసటి రోజు ఏ పేపర్ చూసినా కూడా వారి సెట్లో వచ్చిందండి. అదేవిధంగా ఈ రోజున పిల్లల పేపర్లో తల్లిదండ్రుల పాత్ర నుంచి ఎంతో చక్కగా మనందరికీ విశ్లేషించి చాలా మంది తల్లిదండ్రులకి కళ్ళు తెప్పించారని చెప్పాలి. వారికి నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈనాటి కార్యక్రమ రసాక్షిగా చెప్పినట్టుగా లలిత గారు ఏ కార్యక్రమైనా సరే ఎంతో వైవిధ్యంగా నిర్వహించడంలో ఆమె సాటి ఆమె ఈ ఆర్గనైజేషన్ పెట్టిన రోజు చివరి వరకు కూడా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం నాకు దొరికినందుకు చాలా గర్వంగా భావిస్తుంటాను. ముఖ్యంగా పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ ఎన్నో రకాల పోటీలు నిర్వహించి వాళ్ళందరూ సృజనాత్మక బయటకు తీయడంలో వాళ్ళు ఎంతో పాత్ర పోషిస్తున్నారు. జంటనగరంలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థలన్నింటినీ కూడా అనుబంధాన్ని నేర్చుకుని చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి తోడుగా వారి భర్త శ్రీ ప్రసాద్ గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారు ముందు ముందు కూడా ఎన్నో చక్కని కార్యక్రమాలు చేయాలని వారికి అన్ని ప్రోత్సాహ సహాయం అందజేస్తామని తెలియజేస్తుంటూ నాకు అవకాశం తెలియజేస్తుంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ జీవిత రసాలని విరబోయింపజేసినటువంటి శ్రీనాథరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రముఖ